హలో అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మరి చలేమో చంపేస్తుంది కదండి. సో వెదర్ చాలా బ్యాడ్గా ఉండడం వల్ల చాలామంది కోల్డ్తోని సఫర్ అవుతున్నారు కదా. సో జలుబుని చిటికలో మటుమాయం చేసే రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే సో అందరికీ తెలుసండి, చూడండి, పాయా సూప్. సో ఈరోజు నేను మీకు పాయా సూప్ ఎలా చేయాలో చూపిస్తానని కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో. సో చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఇక్కడ నేను పాయా సూప్ కోసము 4 కాళ్ళను తీసుకున్నానండి. ఇవి 4 కాళ్ళు ఇంత క్వాంటిటీ వచ్చాయి. వీటిని మనము 1 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా అడుగు నుండి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేశాక మనం వాటిలో మునిగేటట్టు వాటర్ పోసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి ఆ కాళ్ళలో ఉన్న బ్యాక్టీరియా కానీ డస్ట్ కానీ నీచు వాసన అనేది సపరేట్ అయిపోతుంది. చూడండి, ఇలా 1/2 అవర్ తర్వాత ఒకసారి మిక్స్ చేసి ఆ వాటర్ డ్రైన్ చేసి 3 టైమ్స్ ఇలా క్లీన్ చేసి నీట్గా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టాలండి. ప్యాన్ హీట్ అయ్యాక మనం అందులో అరౌండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం అందులో ఒక 4 గ్రీన్ చిల్లీస్ ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఇలా గ్రీన్ చిల్లీస్ వేసాక 2 మినిట్స్ తర్వాత మనము పొడుగ్గా సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కూడా వేసాక ఒకసారి నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలంటే ఒక 2 మినిట్స్. ఇలా ఫ్రై అయ్యాక మనం అందులో ఒక 2 నుంచి 3 బగారాకులు వేసుకోవాలండి. చుంచి వేసుకోవాలి. ఇలా బగారాకు వేసాక ఒకసారి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేశాక మనం అందులో మిగతా స్పైసెస్ వేసుకుందామండి. ఈరోజు మనం పౌడర్ ఏమీ వేయట్లేదు, ఇలా డైరెక్ట్గానే అన్ని స్పైసెస్ వేస్తున్నాము. చూడండి, అందులో మనము ఏమేమి స్పైసెస్ వేస్తున్నామంటే 5 లవంగాలు, ఒక 1/2 టీ స్పూన్ సాహజీరా, 2 అనాస పువ్వులు, 1 దాల్చిన చెక్క, కొద్దిగా మిరియాలు, అలాగే 4 యాలకులు. ఇలా హోల్ స్పైసెసే వేస్తున్నామండి. లాస్ట్కి చివరిగా మనం పౌడర్ వేద్దాము సపరేట్గా. ఇలా అన్ని స్పైసెస్ వేసాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక ఒకసారి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల పచ్చివాసన అనేది పోతుంది. ఇలా ప్రాపర్గా మిక్స్ చేశాక మనం అందులో అరౌండ్ 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు కూడా వేసాక ఒకసారి మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేశాక మనం అందులో అరౌండ్ 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. ఇలా నెయ్యిని ఎందుకు వేస్తున్నాను అనుకుంటున్నారా? ఇలా నెయ్యి వేయడం వల్ల మనకి ఆ కాళ్ళు అనేవి నీచు వాసన తెలియకుండా ఉంటుంది. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా బాగుంటుందండి. సో ఇలా నెయ్యి వేసాక ఒకసారి కలిపేసి మనం చూడండి క్లీన్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కాళ్ళని వేసేసేయాలి. ఇలా కాళ్ళని కూడా వేసాక ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి మిక్స్ చేశాక మళ్ళీ ఒకసారి మనము ఇలా గరిటెతో ప్రాపర్గా చక్కగా అన్ని ఇంగ్రీడియంట్స్ కాళ్ళకి పట్టేలాగా ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక మనము మూత పెట్టేయాలండి. ఇలా ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఈ బోన్స్ అనేటి కాళ్ళని ప్రాపర్గా ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడే వాటికి కూడా టేస్ట్ వస్తుందండి. సో ఇలా 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా ఒకసారి మళ్ళీ మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేశాక మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేద్దాం. చూడండి, ఇక్కడ నేను అరౌండ్ 2 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకున్నానండి, పెరుగు. ఈ పెరుగులో మనము 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, కారపొడి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా అండి. ఈ గరం మసాలా మనము లవంగాలు, యాలకులు, షాజీరా, అనాస పువ్వు ఇవన్నీ వేసి డ్రై రోస్ట్ చేసిన పౌడర్ అండి. సో దాని తర్వాత 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని ఇలా కొద్దిగా అందులో వాటర్ పోసి ఇలా లూజ్గా మిక్స్చర్ ప్రిపేర్ చేసుకోవాలండి.
ఇలా ఎందుకు చేస్తున్నానంటే మనము బోన్స్ని ఫ్రై అవ్వనిస్తున్నాం కదా, అప్పుడు మనం ఈ మసాలాలు అన్నీ వేయడం వల్ల మనకి మసాలాలు అనేటివి బర్న్ అయిపోతాయి. సో అలా కాకుండా ఇలా వేస్తే మనకి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, అలాగే మన మసాలాలు కూడా బర్న్ కాకుండా ఉంటాయండి. సో ఇలా మసాలాస్ మిక్స్చర్ వేశాక ఒకసారి చక్కగా అడుగు నుండి మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఆ బోన్స్కి అంతా ఈ మసాలా మిక్స్చర్ పట్టేటట్టుగా అడుగు నుంచి ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒక 2 minutes ఇలా మిక్స్ చేసి మనం ఇప్పుడు దాని మీద మూత పెట్టేయాలండి. ఇలా మూత పెట్టేసి మనం ఇంకా ఒక 10 more minutes వాటిని ఆ స్పైసెస్ అంతా పట్టేలాగా వాటిని ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి ఇప్పుడు 10 minutes తర్వాత చూడండి ఇక్కడ నేను అరౌండ్ 1 liter వాటర్ పోస్తున్నానండి. ఇలా వాటర్ ఈ పాయా సూప్ కదండి, దీనికి వాటర్ ఎక్కువగానే పడుతుంది. సో ఈ 1 liter కూడా సరిపోవండి. ఫస్ట్ ప్రాసెస్ మాత్రం ఇలా 1 liter పోసి మనం అరౌండ్ 10 to 12 విజిల్స్ రానివ్వాలి. సో ఇలా 1 liter వాటర్ పోసి చక్కగా ఒకసారి మిక్స్ చేయాలండి. ఇది జస్ట్ మనకి బోన్స్లో ఉన్న ఆ కొల్లాజన్ అనేది బయటికి రిలీజ్ కావడానికి మనం ఇలా 1 liter వాటర్ పోసి మనం మీడియం ఫ్లేమ్లోనే 10 to 12 విజిల్స్ రానివ్వాలండి. చూడండి ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లోనే మనకి అరౌండ్ 10 to 12 విజిల్స్ రానివ్వాలి. అప్పుడే అందులో ఉన్న కాళ్ళల్లో ఉన్న కొల్లాజన్ అనేది సబ్స్టెన్స్ అంతా బయటకు వచ్చి మనకి ఆ పాయా సూప్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి అరౌండ్ 10 to 12 విజిల్స్ వచ్చేయాలి. ఇప్పుడు నేను ఇందులో అందరూ జొన్న పిండి వేస్తారంటే నేను ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ స్టైల్ అని చెప్పాను కదా, ఇందులో నేను చూడండి అరౌండ్ 1.5 teaspoon రాగి పిండి తీసుకొని ఇలా రాగిలో పిండిలో వాటర్ పోసి ఇలా లూజ్గా మిక్స్ చేసుకోవాలండి, ఉండలు లేకుండా. చూడండి మనకి స్టీమ్ అంతా పోయింది కదా, స్టీమ్ అంతా పోయి చూడండి ఆ కొల్లాజన్ అనేది మొత్తం ఇలా ఆయిల్ లాగా రిలీజ్ అయింది కదా. ఇప్పుడు చూడండి మనము రాగి పిండి కలిపిన బ్యాటర్ ఉంది కదండి, ఆ బ్యాటర్ని అందులో పోయాలి. అందులో పోసి అందులో అరౌండ్ 1 cup పుదీనా 1 cup కొత్తిమీర కూడా వేసి ఒకసారి మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేశాక మళ్ళీ ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోయాలండి. చూడండి ఇలా వాటర్ పోసి ఇంకా మనకు నెక్స్ట్ ప్రొసీజర్ ఉందండి. ఇలా వాటర్ పోసి మనము అందులో ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. అరౌండ్ 2 teaspoons సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేశాక చూడండి సన్నగా పొడుగ్గా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా అల్లం ముక్కలు కూడా వేసాక ఒకసారి మిక్స్ చేసి చూడండి ఇక్కడ నేను అరౌండ్ 1 teaspoon గరం మసాలా వేస్తున్నాను. ఇలా అన్నీ వేసాక చూడండి ఇప్పుడు గ్యాస్కెట్ తీసేసి జస్ట్ ఊరికనే అలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో చూడండి, కొద్దిగా మీడియం కంటే హై ఫ్లేమ్లో, మొత్తం హై కదండి, ఇలా మనం ఒక 1/2 hour అలా కుక్ అవ్వనివ్వాలండి. అప్పుడే మనకి పాయా సూప్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా కాళ్ళు అనేటివి చక్కగా బాయిల్ అవుతాయి. సో అంతే అండి. ఇలా ఒక 1/2 hour తర్వాత ఒకసారి చూసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే మన పర్ఫెక్ట్ పాయా సూప్ చూడండి, మన రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్ పాయా సూప్ ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము చూడండి ఇలా సూప్ని మరియు బోన్స్ని ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మన సూప్ని చూడండి సర్వింగ్ బౌల్ అయినా కప్స్కైనా తీసుకొని అందులో ఇలా చూడండి బోన్ పెట్టేసి కాలు దాన్ని పైన ఇలా లెమన్ స్లైస్ పెట్టేసి అలాగే పైన కొత్తిమీరతో డెకరేట్ చేయడం. అంతే అండి, మన సింపుల్ అండ్ హెల్తీ పాయా రెసిపీ రెడీ అయిపోయింది. సో ఈ సూప్ తాగితే మీ జలుబు చిటికెలో మటమాయమైపోతుంది. సో అంతేకాకుండా ఈ పాయా సూప్తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఇది ఆర్థరైటిస్కి చాలా మంచిది. అంతేకాకుండా ఇందులో సెలీనియం, కాల్షియం, జింక్, పొటాషియం ఇలా చాలా మినరల్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళు, మోకాళ్ళు నొప్పులతో బాధపడే వాళ్ళు సో డెఫినెట్గా దీన్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. సో త్వరగా హీల్ అవుతుంది మీకు. సో అంతేకాకుండా జలుబు మాత్రం చిటికెలో మటమాయమైపోతుందండి, ఎందుకంటే ఇందులో మనం స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి డెఫినెట్గా ఇది ఒక బెస్ట్ రెమెడీ అండి. అంతేకాకుండా
ఎవరైతే ఆర్థరైటిస్తోని సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఇది మంచి రెసిపీ. ఎందుకంటే మనకి ఇందులో కొల్లాజన్ అనే సబ్స్టెన్స్ ఉంటుందండి. సో దానివల్ల మనకి నీస్ స్ట్రెంగ్తన్ అవుతాయి ఆ కొల్లాజన్ వల్ల. సో అందుకే డెఫినెట్గా ఇది ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళు తీసుకోవచ్చు డెఫినెట్గా. అంతేకాకుండా సో జలుబు ఉన్న వాళ్ళైతే మరీ ఎంజాయ్ చేస్తారండి దీన్ని. సో ఇది చూస్తే చాలా టెంప్టింగ్గా ఉందండి. సో ఇమీడియట్గా టేస్ట్ చేయాలనిపిస్తుంది. సో నేనైతే టేస్ట్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా నషాలాన్ని కట్టుతుందండి. సో మరి జలుబు త్వరగా నయం అవ్వాలంటే ఆ మాత్రంగా స్పైసీగా ఉండాలి కదా. చూడండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంకెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.